రావే ఇటు కూర్చో. ఇప్పుడు లేచినావా? టైం ఎంత? 8 అవుతా ఉంది. మన ఇంటికాడ అంటే అట్టో ఒకటి ఉంటావు అనుకో. మీ అమ్మోళ్ళ ఇంటికాడ వచ్చినప్పుడు కొంచెం బాగుండే. ఈ నైటీ చూడ, ఇప్పుడు నైటీ అక్కడే వేసుకుంటావు. ఇక్కడ మీ అమ్మోళ్ళ ఇంటికి వచ్చినప్పుడు కూడా కొంచెం బాగా పద్ధతిగా ఉండొచ్చు కదా. చెప్పడం అయిందా? చెప్పడమా? అరో బాకి ఎవరన్నా చూస్తే ఏమన్నా అనుకుంటారు. ముఖాన్ని బొట్టు కూడా లేదు, బొట్టు అన్న పెట్టిపోవే. బొట్టు పెట్టుకునేది కూడా నువ్వే చెప్పాలి నాకు. మా అమ్మ ఇంటికి వచ్చిన తర్వాత కూడా నిద్ర ఇప్పుడు లేనావు, బొట్టు లేదు, నైట్ వేసినావు. ఏంది నాకు ఈ బాధలా? నిన్నెవరు రమ్మన్నాడేడికా? నిన్నెవడు రమ్మన్నాడేడా? వచ్చి మమ్మల్ని వదిలినామా వెళ్ళిపోయినామా అన్నట్టుండాలా? లేసిపో ఇక్కడి నుంచే. లచ్చమ్మా అమ్మా ఇట్లాంటికి నన్ను ఇచ్చి పెళ్లి చేయనారమ్మా. తెల్లారే కాడికి తాగేసి వచ్చి అట్టంటే మాట్లాడుతున్నాడమ్మా. నువ్వు నేనే మాట్లాడతానా? ఏమన్నాడు గారు? అత్తమ్మా నేను నాకంతా తెలిసి అల్లుడు గారు. నా కూతుర్ని ఎట్టంటే అట్ట ఇబ్బంది పెడతారా? ఇంక నుంచి మా ఇంటికి రాబాకండి మీరు. పోండ్రా, నా కూతురు ఇష్టంగా బతికేదానికి అడ్డం వస్తున్నారు మీరందరూ. ఇంక నుంచి మీకు అమ్మ లేదు, మీకు భార్య లేదు, నాకు మాత్రమే కూతురు. అమ్మా పిల్లకాయలమా మొగుడే వద్దనుకున్నప్పుడు పిల్లకాయలు ఎందుకు మేనిక? పోండ్రా, మీ నాయనతో కొండే పోండి మీరు. అమ్మా నేనులే నువ్వులే, ఇంకా ఇంటికి పోయేదానికే లేదు. నా ఇంటికాడే బతకాలా? ఏంది మా ఇంటి కొడుతున్నావా? కొట్టి నన్ను చంపేసావటమా? నిన్ను పోయి నేనేమంటాను? నేనా? నువ్వు నా కూతురివి. అల్లుడు గారు లేటుగా లేచినావు, నైట్ వేసుకోడావు, బొట్టు పెట్టలేదని చెప్పిన దానికి తప్పు అయిపోయిందా? ఆ మాటలు చెప్పేవాళ్ళంతా తాగేసి కదా ఉంటావా? నేను నేర్పించిన సంస్కారం ఏంది? నువ్వు ఇప్పుడు బతికేంది? ఎవరన్నా చూస్తే దీని అమ్మ దీనికి ఏమి నేర్పించింది అంటారు. మేము ముందా నిన్ను ఎవరన్నా ఏమన్నా అనేస్తారనేసి నీ మొగుడు తాగేసినాడు అని చెప్పేస్తావా? తాగేవాళ్ళంతా చెడ్డోళ్ళు కాదు, అలాగాని తాగినోళ్ళంతా మంచోళ్ళు ఏం కాదు. సాంప్రదాయం సంస్కారం తెలిసిన వాళ్ళు గొప్పోళ్ళు. అమ్మా నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. మా ఇంకా మొగుడిని ఏమన్నమా? ఏమనవా అంటే ఇంతకు ముందంతా అంచలేవా? అమ్మా తల్లి చికెన్ షాప్ ముందుకు వచ్చి తోడగొట్టిందంట. నుంచా నా మొగుడు ఎట్ట చెప్తా అంటే బతుకుతావు సరేనా? ఏమల్లుడు గారు ఏంటండి గుమ్మ ఉన్నారు? మళ్ళీ సరే రండి, అన్నం తినేసి పోదురు. కొడతా ఉంటే చూస్తా ఉండేవే. సారీ అండి, భోంచేద్దాం అందరం.